హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు అయితే విక్టర్ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోండి। వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను మ్యాక్సిమం। ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో చూశాక కామెంట్ చేయండి। మీరు ఎవరి దగ్గర అయితే రెఫరల్ లింక్ తీసుకున్నారో ఆ లింకును ఒకసారి టచ్ చేయండి। టచ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి। ఓపెన్ కాగానే ఇక్కడ పైన జాయిన్ నౌ అనే బటన్ కనిపిస్తుంది కదండి, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి। క్లిక్ చేసినాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ సేమ్ మీ ఆధార్ కార్డు ప్రకారం మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, పక్కన లాస్ట్ నేమ్ ఇవ్వండి। ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చి ఏదైనా ఒక కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి మీరే। సపోజ్ ఎగ్జాంపుల్ నేమ్, నెంబర్, సింబల్ అట్లా ఏదైనా ఒక పాస్వర్డ్ని మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి। దాన్ని గుర్తుంచుకోండి, లేదా సేవ్ చేసి అన్న పెట్టుకోండి, స్క్రీన్ షాట్ అన్న తీసి పెట్టుకోండి పాస్వర్డ్ గుర్తుంచుకోవడానికి। అయిపోయాక ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, తర్వాత కంట్రీ నేమ్ ఇవ్వండి। కంట్రీ నేమ్ తర్వాత పక్కన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి। ఇచ్చాక కింద చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని టిక్ చేయండి। అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కింద జాయిన్ నౌ అనే బటన్ పై క్లిక్ చేయండి। ఇది అయిపోగానే డైరెక్ట్గా మీ మెయిల్కి విక్టర్ విత్ యాష్ అనే ఒక మెయిల్ వస్తుంది చూడండి। ఆ మెయిల్ను ఓపెన్ చేసి యాక్టివ్ మై అకౌంట్ అని క్లిక్ చేయగానే మీకు లాగిన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది। అక్కడ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ని కూడా ఇవ్వగానే విక్టర్ విత్ యాష్లోకి లాగిన్ అయినట్టు చూపిస్తుంది। ప్రాసెస్ కంప్లీటెడ్ అండి। ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి। మనకు న్యూగా కొత్తగా అప్డేట్ వచ్చింది కదండి, ఆ అప్డేట్ ప్రకారం ఒక్కరు 10 మందికి మాత్రమే లింకుని ఇవ్వచ్చు। మీరు లాగిన్ అయ్యాక మీరు కూడా ఒక 10 మెంబర్స్కి ఎవరికైనా లింకు షేర్ చేసుకోవచ్చు అండి। ఆ లింకును ఇతరులకు సెండ్ చేయడానికి మీరు ముందుగా వీడియోలో డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి। ఇక్కడ మై లింక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని టచ్ చేయండి। దాన్ని టచ్ చేయగానే మీకు కాపీ 1 అని కనిపిస్తుంది। ఈ విధంగా లింక్ను కాపీ చేసుకొని మీరు కూడా ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు। ఈ వీడియోలో అయితే ప్రాసెస్ మొత్తం వివరంగా చెప్పాను। ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి।